గురుగారు నమస్తే. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు చేతికి ఆపరేషన్ చేయించుకున్న నిన్న అటవీ శాఖ వాళ్ళతో సమీక్ష నిర్వహించారు. అవునండి. దాని మీద ఎప్పుడు లేనంత విధంగా కేసులు బుక్ చేయడం కానీ అవన్నీ జరిగినాయి అని చెప్పి జరుగుతున్నాయి. దాని మీద మీరు ఎలా అంటారు? ఇప్పుడు ఈవేళ ఈ విజయనగరంలో పార్వతీపురంలో పంటలు విధ్వంసం చేస్తూ కొన్ని ఏనుగులు గందరగోళం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తూ చాలా విధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఆర్థించడం జరిగింది. అయ్యా మాకు కొన్ని కుంకి ఏనుగులు పంపించండి, పంటలన్నీ విధ్వంసం అయిపోతున్నాయి, రైతుల బాధను చూడలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది ఆర్జీ పెట్టుకున్న పిదప్ప ఈవేళ 2 కుంకి ఏనుగుల్ని విజయనగరం పార్వతీపురానికి పంపించడం జరిగింది. పంపిస్తూ వెళుతూ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వాదాన్ని ఇచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని ఏనుగులు చెప్పిళ్ళే అన్నంత ఆనందంగా ఉంది. ఆ ఏనుగులు, ఆ గజరాజులు రాజదర్పంతో వచ్చి ఆయనకి నమస్కరించి దీవించి వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఈవేళ అటవీ శాఖని ఓ అద్భుతమైన శాఖగా తీర్చిదిద్దారు. ఎక్కడా కూడా అటవీ సంపద నాశనం అవ్వకుండా, ఎవరైతే అటవీ సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే అటవీ సంపద నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కట్టడి చేసుకుంటూ ఎర్రచందనాన్ని కాపాడుకుంటూ ఓ అద్భుతమైన శాఖగా ఇన్ని సంవత్సరాల తర్వాత అటవీ శాఖని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి పరిపాలనలో ఏ శాఖ ఉన్నా సరే అద్భుత ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తుంది. అలాగే ఈవేళ అటవీ శాఖ కూడా ఓ అద్భుతమైన రీతిలో బ్రహ్మాండమైన ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్తుంది. లాస్ట్ 5 years 3.0 అన్న కేసులు విధానం ఇప్పుడు 97% వరకు కేసులు బుక్ చేయడం వరకు జరిగింది. అవునండి. ఎక్కడైతే స్మగ్లర్స్ ఎక్కువైపోయారండి, చెట్లు కొట్టేయడము, జంతువులను చంపేయడము, విపరీతంగా విధ్వంసం చేయడం పర్యావరణాన్ని, ఇలా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా పగడ్బందీగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోవద్దని చెప్పి అధికారులకి చెప్పడం జరిగింది. ఇన్ని కేసులు అంటే 3.8 ఉన్న కేసులు ఇవాళ 97కి వచ్చాయంటే ఎంతమంది మీద కేసులు బుక్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఈవేళ అటవీ సంపదను కాపాడటంలో కానీ ఎర్రచందనాన్ని, ముఖ్యంగా ఎర్రచందనాన్ని కాపాడటంలో చాలా పగడ్బందీ ప్లాన్ వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీనికి అటవీ శాఖ నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది వేళ. కాబట్టి ఇన్ని కేసులు బుక్ అవ్వడం పెద్ద ఆశాస్పదం ఏం కాదు. ఎందుకంటే దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, దోపిడీదారులు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కట్టడి చేయాలని పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖని చాలా పగడ్బందీగా నిర్వహించారు. ఈవేళ అద్భుతమైన శాఖగా అది బ్రహ్మాండమైన ప్రగతి సాధించుకుంటూ ఎక్కడా కూడా ఇంతకుముందు అటవీ అధికారులు ఎక్కడో నిర్లిప్తంగా కూర్చునేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి నిమిషం కూడా బ్రహ్మాండమైనటువంటి కాపలా కాస్తూ ఎక్కడా కూడా ఎలాంటి విధ్వంసం జరగకుండా కాపాడుకుంటూ అటవీ శాఖను అద్భుత ప్రగతిలో తీసుకెళ్లి భాగస్వాములయ్యారు అటవీ అధికారులు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.